కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే లింగాపూర్ మండలం కీమానాయక్ తాండా లొద్దిగూడ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామంటూ గ్రామస్తులు హెచ్చరించారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జీడిచేన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలంటే రోడ్డు అధ్వానంగా ఉండి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఇరువైపులా రాకపోకలు స్తంభించిపోయాయి. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఇవాళ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఈ క్రమంలో ధర్మపురి శివార్లో ఉన్నటువంటి అక్కపల్లి చెరువును సందర్శించి అక్కడ నీటికి సంబంధించి కొరత ఏర్పడిన సందర్భంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో దాదాపు 3 కోట్లకు పైగా వెచ్చించి నిధులు మంజూరు చేశాము, అనేక పునరుద్ధరణ పనులు కూడా చేపట్టినప్పటికీ కూడా తాజాగా ఏర్పడ్డ సర్కారు దాన్ని పూర్తి చేయడంలో విఫలమైందంటూ ఈ సందర్భంగా విమర్శించారు. తద్వారానే ఈ ధర్మపురి పట్టణ వాసులకు నీటి కొరత, సాగునీటి, తాగునీటి కొరత ఏర్పడిందని, తక్షణమే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సందర్భంగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ అయితే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నారు. దాదాపు 3 కోట్లు వెచ్చించి పునరుద్ధరణ పనులు, అలాగే దాదాపు 100 కోట్లకు పైగా వెచ్చించి రిజర్వాయర్ నిర్మాణం కూడా ఆ ప్రాంతంలో చేపట్టడానికి పనులు ప్రారంభమైనటువంటి దశలో ఈ నూతనంగా ఏర్పడ్డ సర్కారు దాన్ని నిలిపివేస్తుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ తెలిపారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు ఎక్కడికక్కడ కొనసాగుతున్నాయి. కొడిమ్యాల నియోజకవర్గంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్కడ విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని, ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గ్రామాన కూడా ఎండకొట్టాలి, ఎందుకంటే పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా ఏ పథకం అమలు చేయలేదు, గ్రామంలో కూడా పెన్షన్ కావచ్చు ఏది కూడా అందలేదు. ఈ క్రమంలో మనము పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజలంతా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో దాన్ని మనం పూర్తిగా ఎండగట్టాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసినటువంటి శశిధర్ గౌడ్ అలియాస్ నల్ల బాలు పైన పెట్టిన రామగుండం సిసిఎస్ పోలీసులు పెట్టినటువంటి సుమోటో కేసును పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి కొట్టివేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి వాదోపవాదంలో నల్ల బాలు పైన ఉన్నటువంటి సుమోటో కేసును కొట్టివేస్తూ ఇద్దరు 10,000 చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. అయితే నిన్న రాత్రి సమయం కావడంతో ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి ఆధ్వర్యంలో కూడా, అలాగే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్, అలాగే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పెద్దపల్లిలో ఉన్నటువంటి కోర్టు వద్దకు రావడం జరిగింది. ఇద్దరు 10,000 చొప్పున 2 పూచికత్తులు సమర్పించిన తర్వాత జూనియర్ సివిల్ జడ్జి మంజుల నల్ల బాలుకు పైన ఉన్నటువంటి సుమోటో కేసును కొట్టివేయడం జరిగింది. దీంతో రిలీజ్ ఆర్డర్ ఇవ్వడంతో ఈరోజు నల్ల బాలు కరీంనగర్ జిల్లా నుండి కూడా విడుదల కావడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర అభివృద్ధిలో భాగంగా అడ్డగుంటపల్లిలో ఉన్నటువంటి ఏండ్ల నాటి చింత చెట్టును రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నరికివేయడం జరిగింది. అయితే ఎన్నో ఏండ్ల నుండి కూడా ఆవాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి వేలాది కొంగలు కూడా ఈ యొక్క చెట్టును నరికివేయడంతో చాలా కొంగలు కూడా ప్రాణాలు కోల్పోయి, మరికొన్ని కొంగలు పెట్టినటువంటి గుడ్లు కూడా పగిలిపోవడం జరిగింది. దీంతో ఆ కొంగలంతా కూడా పెద్ద ఎత్తున కూడా అరుపులు చేయడం జరిగింది. అయితే ఇలా వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఈ విధంగా వన్యప్రాణులను సంరక్షించాల్సినటువంటి అధికారులు ఈ విధంగా చేయడం ఏంటి, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, దీనికి గల కారణాలు ఎవరు, దీనికి కారకులు ఎవరు అంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని న్యాయవాది కేసు వేయడం జరిగింది. అయితే దీని పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కొంగల అరుపులను, అలాగే చనిపోయినటువంటి కొంగ పిల్లలను చూసి కూడా పెద్ద ఎత్తున కూడా చాలా బాధ వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రాజలక్ష్మి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రామగుండం మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్నటువంటి మురుగు కాలువలో ఒక నవజాత శిశువు మృతదేహం కనిపించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పోలీసులకు సమాచారం అందివ్వడంతో స్థానికంగా ఉన్నటువంటి గోదావరి కని 1 టౌన్ పోలీసులు మున్సిపల్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని కూడా నవజాత శిశువు మృతదేహాన్ని తీసుకొని గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మృతదేహాన్ని ఇక్కడ
చనిపోయినటువంటి శిశు మృతదేహాన్ని ఇక్కడ పడేశారా లేకుంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయన్నట్టు కూడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఒక నవజాత శిశువును ఈ విధంగా మృతదేహంగా చూడడంతో స్థానికంగా ఉన్నటువంటి కూడా కొంత బాధాకరంగా వ్యక్తం చేయడం జరిగింది. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 18 గేట్లెత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,05,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,06,505 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 7.875 టీఎంసీలుగా ఉంది. కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కొనసాగుతుంది. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తా రోకో చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వానాకాలం సాగు మొదలైన ఎరువుల నిల్వలు సరిగా పెట్టుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో యూరియా కొరత లేకుండా చేశామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎరువుల కొరత తోటి మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం గోదావరి జలాలు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కూడా కన్నెపల్లి పంప్ హౌస్ లాంచ్ చేస్తే పుష్కలంగా నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి నార్మల్ ఎండిపోతూ ఉన్నాయి, పత్తి చేలు ఎండిపోతున్నాయి కాబట్టి వెంటనే పంపులు ఆన్ చేసి గోదావరి జలాలు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు గోదావరి జలాలు అందించాలంటూ తుంగతుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా వినూత్నంగా ఒంటికి ప్లాస్టర్లు అంటించుకొని, ఒంటికి ఫ్లెక్సీలు అంటించుకొని సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టడం జరిగింది. ఇప్పటివరకు కూడా గోదావరి జలాలు అందించకపోవడంతో నార్మల్ ఎండిపోతున్నాయి, పత్తి ఇచ్చేలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, పచ్చని భూములను కూడా బీడు వారిపోతున్నాయంటూ కూడా వాళ్ళు ఆపడం జరిగింది. సూర్యాపేట టు తుంగతుర్తి రహదారిపైన పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించకుండా కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే తుంగతుర్తి వరకు కూడా గోదావరి జలాలు అందించేటట్టు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో ఎంతో అద్భుతంగా పంటలు పండించాం, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తమ గోదావరి జలాలు మాయమయ్యాయి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, వితరణ కార్యక్రమాలు చేస్తూ, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ, రోగులకు పండ్లు పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున కూడా వేడుకలు జరుపుకున్నారు. నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి కేసీఆర్ గారికి అనుంగు శిష్యుడిగా ఉండి నల్గొండ జిల్లాను అభివృద్ధికి ముఖద్వారంగా మార్చిన జగదీష్ రెడ్డి మరింత శక్తిని కూడగలుగులాగా, జగదీష్ రెడ్డి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలాగా దేవుడు శక్తిని ప్రసాదించాలని కూడా కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా దీవించి ఆశీర్వదించిన పరిస్థితి మనకు కనిపించింది. నల్గొండ జిల్లా వార్తలకు చదువుదాం. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ డ్యామ్ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నాగార్జున సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 562 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 232 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి నాగార్జున సాగర్ చేరుకుంది. ఎగువ నుంచి 67,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. 2,000 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా వదిలిపెడతా ఉన్నారు. అయితే ఎన్నడూ లేనట్టుగా జూలై నెలలోనే నాగార్జున సాగర్ జలకళ సంతరించుకోవడం మరికొద్ది రోజుల్లో గరిష్ట మట్టాన్ని చేరుకోబోతుండడంతో రైతాంగం అయితే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సాగర్ మకాలకు నీటిని కూడా విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఆయకట్టు అంతా కూడా వ్యవసాయ పనులతో చాలా సందడిగా మారింది. రైతులందరూ కూడా చాలా బిజీగా మారిపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరిగినటువంటి జర్నలిస్టుల శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా జర్నలిస్టులు ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని వాళ్ళు కూడా
మార్పు చెందాల్సిన అవసరం ఉందని, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జర్నలిస్టులు సమాజం పట్ల ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి వాటి పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నప్పుడే అవి నిజమైనటువంటి జర్నలిస్టులుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా తాము సీనియర్లమని చెప్పి జర్నలిస్టులు కొత్త విషయాన్ని తెలుసుకోకుండా ఉండిపోతే అది జర్నలిజం రంగానికి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. అయితే గ్రామీణ స్థాయి ప్రాంతాలకు సంబంధించిన జర్నలిస్టులు అనేక రకాల ఒత్తిళ్లు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక లేమి, జీతాలు ఇవ్వకపోని పరిస్థితుల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని, అందుకు సమాజము అట్లాగే పత్రికా యాజమాన్యాలు, ప్రభుత్వాలు కూడా దోహదం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సిద్దిపేట ప్రాంత జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ అమలయ్యే విధంగా తాను చర్యలు తీసుకుంటానని, ప్రత్యేకంగా తన సొంత నిధులతో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రకటించడం పట్ల జర్నలిస్టులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, అట్లాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివిధ రంగాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులకు శిక్షణనిచ్చారు. ఇక చిన్నకోడూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. చిన్నకోడూరులోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ నిధులతో మంజూరైనటువంటి ఆయన కంప్యూటర్ ల్యాబ్ని ఈ సందర్భంగా హరీష్ రావు దేశపతి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఆ పాఠశాలలో ఆయన జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం కోసం కృషి చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలను, పాఠశాలలను తలదన్నే విధంగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వారు చదువుకునే విధంగా వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. ముఖ్యంగా తాను ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతిలో ఉత్తీర్ణులవుతున్న 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ట్యాబులు అందచేసి వాళ్లకు సహకారం అందిస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో కూడా 10వ తరగతి విద్యార్థులందరికీ అవసరమైనటువంటి బుక్స్ కానీ ఇతర వసతులు కానీ కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. సిద్దిపేట మండలం పుల్లూరులో జరిగినటువంటి దుర్గామాతకు సంబంధించిన దేవాలయ ఉత్సవాలు ఆయన పాల్గొన్నారు. అక్కడి గ్రామస్తుల పిలుపు మేరకు అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. ఇక గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఆ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు అవినీతికి సంబంధించిన ఆరోపణలపై ఆరా తీశారు, రికార్డులను పరిశీలించారు. డిప్యూటీ తహసీల్దార్ భవానీని వాళ్ళు ఈ సందర్భంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు అవినీతికి సంబంధించి లంచగొండితనానికి సంబంధించిన అంశాల మీద కూడా ఆరా తీసినట్టు తెలిసింది. పలువురికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను మార్చడం కోసం అక్కడి రెవెన్యూ అధికారులు లంచాలు అడిగినట్టుగా సమాచారం ఉన్న మేరకు ఏసీపీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక దుబ్బాక నియోజకవర్గంలోని మిడిదొడ్డి మండలంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తోట కమలాకర్ రెడ్డి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ముఖ్యంగా మిడిదొడ్డి మండలంలోని పలు రహదారులు పూర్తిగా ధ్వంసమైపోయి ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ రోడ్లని నిర్మింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించారు. మొత్తంగా మిడిదొడ్డి మండలం అంతా కూడా ఈ పాదయాత్ర నిర్వహిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్లి మండలంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 164వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా 164 రోజులుగా డంప్ యార్డు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరితో ఈ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాకపోవడం పట్ల ప్రజలంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అటు జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన హోతీకేలు నిర్మించినటువంటి
660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలవడం జరిగింది. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. గడిచిన 20 నెలలుగా తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఖమ్మం జిల్లాకు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి ఏంటో, తీసుకొచ్చినటువంటి నిధులేంటో, చేపట్టినటువంటి పనులేంటో చెప్పాలంటూ ఆయన నిలదీశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీశారు. చిల్లర మాటలు, చిట్చాట్ల పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి నిధులు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్ హయాంలో 2 మెడికల్ కాలేజీలతో పాటు భక్త రామదాస్ పథకాన్ని ఎత్తిపోతల పథకాన్ని, సీతారామ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చామని చెప్పినటువంటి కేటీఆర్ చర్చకు ఎవరు వస్తారో రావాలని సవాల్ చేసి పారిపోయినటువంటి పిరికి పంద రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సత్తా చాటాలని, ఖచ్చితంగా లోకల్ బాడీస్లో బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి విజయాన్ని నమోదు చేస్తుందని చెప్పారు. ఇంతకాలం అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల గెలుపు కోసం కార్యకర్తలు పనిచేశారని, ఇప్పుడు కార్యకర్తల గెలుపు కోసం పార్టీ పనిచేస్తుంది, ఎవరు అధైర్యపడొద్దంటూ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇటీవల స్వర్గస్థులైనటువంటి వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ కుటుంబాన్ని ఖమ్మం నగరంలో ఆయన స్వగృహంలో పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఆయన వెంట మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావుతో పాటు లింగాల కమలరాజు ఉన్నారు. వైరా మాజీ శాసనసభ్యులు మదన్లాల్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆ సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, అందుకే రాలేకపోయినానని చెప్పి ఆ కుటుంబాన్ని ఓదార్చినటువంటి కేటీఆర్ వైరా మాజీ శాసనసభ్యులు మదన్లాల్, భార్య మంజుల, కూతురు మనీషాతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి సోదరులందరితో ముచ్చరించినటువంటి కేటీఆర్ పార్టీ అండగా ఉంటుందనేటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో ఎటువంటి అవకాశాలున్నా పార్టీ అండగా ఉంటుందని, ఆ కుటుంబానికి ఏ రకమైన కష్టం వచ్చినా కానీ చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పారు. ఆ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా ముచ్చరించినటువంటి కేటీఆర్ జరిగినటువంటి మదన్లాల్ లేకపోవడం వల్ల జరిగినటువంటి లోటు పార్టీ పూడ్చలేదని చెప్పారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్పి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది, అధైర్యపడొద్దంటూ ఆ మదన్లాల్ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములను మాజీ మంత్రి కేటీఆర్ ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులందరూ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండలం సమత్బట్టపల్లిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఇటీవలే మాతృమూర్తిని కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రభుత్వ మాజీ విప్, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. రేగా కాంతారావు తల్లి రేగా నరసమ్మ చనిపోయింది. ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలంటూ రేగా కాంతారావుకు ధైర్యం చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీ పక్షాన మరింత ఉత్సాహంగా పనిచేయాలని, జరిగినటువంటి నష్టాన్ని మర్చిపోవాలంటూ ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడే భోజనం చేసి నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్తో పాటు మహబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అట్లాగే అశ్వరాపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రేగా కాంతారావును ఓదార్చిన అనంతరం అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పాల్వంచ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఏసీబీ అధికారులు అనేక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ సాధారణ తనిఖీలు చేపట్టామంటూ మీడియాకు తెలియజేశారు. పాల్వంచ డివిజన్ కార్యాలయం పైన కొత్తగూడెం కార్పొరేషన్ పైన అనేక ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్లు, ఆ ఫైళ్ల రాకపోకలు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పనితీరుపైన సమగ్ర విచారణ జరిపారు. కొంతమంది అధికారుల దగ్గర కొంత డబ్బును రికవర్ చేసినట్టుగా చెప్పిన అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం మీద విచారణ జరుపుతున్నామని, ఇది అవినీతి సొమ్ము కాదు కానీ ఇప్పటివరకు దీని మీద స్పష్టత లేదు, పూర్తిస్థాయి ఎంక్వైరీ జరిగిన తర్వాత మాత్రమే చెప్తామని తెలిపారు. కొంతకాలంగా పాల్వంచ డివిజన్ కార్యాలయం మీద అవినీతి ఆరోపణలు రావడంతోనే ఈ తనిఖీలు నిర్వహించినట్లుగా ఏసీబీ అధికారులు ప్రకటించారు. క్షుణ్ణంగా సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మీడియాకు వెల్లడిస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలియజేశారు.